యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్న 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్న మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 25 వచనాలు. ఇక్కడ యేసుప్రభు వారు ఇంకా పస్కా బలికి ఇంకా 2 రోజులు ఉంది అనంగా ఆయన యెరూషలేం దగ్గరికి వస్తా ఉంటున్నారు. అయితే ఆయన ఈ యెరూషలేం లోపల ఉంటున్న ఈ పెద్దలు, ఈ ప్రధాన యాజకులు వీళ్ళు యేసుప్రభుని చంపడానికి చాలా యుక్తం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆయన యెరూషలేంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత రాత్రులు మాత్రం యెరూషలేం నుంచి బయట బేతనీలో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకుంటున్న ఈ మందిరపు బంట్రోతులు, ది టెంపుల్ గార్డ్, ఈ మందిరపు సైనికులు బంట్రోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలిమేర్లు యెరూషలేం వరకే. అందుకే యేసుప్రభు వారు సమయం కంటే ముందు పట్టబడకుండా ఉండడానికి ఆయన దగ్గర ఉంటున్న బేతనీలో ఎక్కువగా ఉండేవాళ్ళు. అయితే ఆయన యెరూషలేంకి వచ్చేవారు, వెళ్ళేవారు. ఆ దినముల్లో, పండగ దినముల్లో యెరూషలేంలో భయంకరంగా జనం వచ్చేవాళ్ళు. విపరీతంగా జన సంఖ్య పెరిగిపోయేది. అందుకే వాళ్ళు అంటున్నారు, ప్రధాన యాజకులు ఈ పండగ సమయంలో చేయకూడదు, ఎందుకంటే ఒక భయంకరమైన తిరుగుబాటు ఉంటేదేమో, జనం ఎక్కువ ఉన్నారు కదా అని అంటా ఉంటున్నారు. మెటికి ఇంకా పస్కా బలి ఆ దినము సమీపించేటప్పుడు యేసుప్రభు వారు బేతనీలో ఉంటున్నప్పుడు ఈ కుష్ఠరోగైన సీమోను యొక్క ఇంట్లో యేసుప్రభు వారు భోజనాన్ని కూర్చొని ఉన్నారు. వాళ్ళు భోజనాన్ని కూర్చునేటప్పుడు వాళ్ళు నిలబడో తినేవాళ్ళు కాదు, కానీ ఒరిగి తినేవాళ్ళు. వాళ్ళు కాళ్ళు భోజన బల్లకి అవతల పెట్టుకునే వాళ్ళు, తల భోజన బల్ల దగ్గర పెట్టుకొని ఇలా ఒరిగి తినేవాళ్ళు. అక్కడికి స్త్రీలు ఎవ్వరూ వచ్చేవారు కాదు, కేవలము వడ్డిచ్చే స్త్రీలు మాత్రం వచ్చేవారు. కానీ అక్కడికి ఈ స్త్రీ ఎలా వచ్చిందో మనకు తెలీదు. మెట్టికి ఆమె వచ్చి ఈ యొక్క అచ్చ జటామాంసి యొక్క అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చింది. ఆలబాస్టర్ జార్, ఇది ఒక రాతితో చేయబడిన బుడ్డిగా చూడదు, చాలా ఖరీదైన వస్తువు అయితేనే దీంట్లో పెడతా ఉంటుంది. దీనికి ఒక పొడుగు మెడ ఉంటుంది, పెద్ద పొడుగు ఓపెనింగ్ ఉంటుంది. ఆ లోపల ఉంటున్నవి తీసుకోవాలంటే ఆ మూతని అట్లనే విరగ్గొట్టారు. ఆ పైన ఉంటున్న పొడుగుది విరగ్గొట్టి అప్పుడు దాన్ని వాడేవాళ్ళు. అందుకే ఆమె దాన్ని విరగ్గొడతా వచ్చింది. అయితే ఇది ఉత్తర భారతదేశంలో తయారవుతా వచ్చిన అద్భుతమైన సుగంధము, చాలా ఖరీదైన సుగంధము. ఇది ఇంచుమించు ఒక సంవత్సరం కూలి చేస్తే 300 దీనార్లకి ఇది సంపాదించవచ్చు. అంత ఖరీదైనదిగా ఇది చూడొచ్చు. ఇది సహజంగా వాడేటప్పుడు చాలా కీలకమైన వ్యక్తులకి, కీలకమైన సందర్భాల్లో 1-2 చుక్కలు మాత్రమే వాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి మొత్తం యేసుప్రభు వారి తల మీదే పోసేస్తా వచ్చింది. మొత్తం ఆయన తల మీద పోసేయడం బట్టి ఇది ఇంకెవ్వరికీ చెందదు, ఇది పూర్తిగా ప్రభుకే చెందుతుంది అని ఆమె చూపిస్తా ఉంది. ఎప్పుడైతే ఆమె ఈ పని చేస్తా వచ్చిందో వెంటనే చుట్టుండే వాళ్ళందరూ 2 విషయాలు చెప్తా ఉంటున్నారు. అనవసరంగా ఇంత వృధా చేసేసారేంటి? అంతేకాకుండా ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. అంటే యేసు ప్రభు యొక్క స్థానం, యేసు ప్రభు యొక్క గొప్పతనం, యేసు ప్రభు యొక్క విలువని ఈమె నిజంగా గుర్తుపడతా వచ్చింది. వాల్యూ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారికి ఇంత పోసినా తక్కువే అని ఈమె గ్రహిస్తా వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ యేసు ప్రభుకి ఇంత అవసరమా, లేక ఈయన తల మీద ఇంత పోయడం అవసరమా అన్నట్టు చూస్తున్నారు. కానీ ఆ స్త్రీ యేసు ప్రభు వారి విలువని గుర్తించి, ఇంతే, ఆయనకు పోసేది నేను చాలా తక్కువ అని చెప్పి మొత్తం పోసేస్తా వచ్చింది. అక్కడితో ఆగకుండా ఎప్పుడైతే వీళ్ళు పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అన్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. అంటే సమాజ సేవ ఒక పక్కన, కానీ కొన్ని ఆత్మీయమైన విషయాలు, కొన్ని దైవికమైన విషయాలు, ఇవి సమాజ సేవ కంటే ప్రాముఖ్యమైనవి. యేసుప్రభు వారు చెప్తున్నమాట, పేదలకు ఇవ్వడం మంచిదే. యేసుప్రభు వారు కూడా పేదలకు ఇచ్చేవాళ్ళు. సహజంగా ఆయనకుంటున్న వాడుక, ఆయన దగ్గర ఉంటున్నది పేదలకి ఆయన తరచుగా పంచేవాడు. అయితే ఈ సందర్భంలో ఆయన అంటున్నాడు, సమయాన్ని బట్టి ఆలోచించండి, పేదలు ఎప్పటికీ ఉంటారు, కానీ ఈ పని ఇంకెప్పుడు మీరు చేయలేరు. ఎందుకు ఎప్పుడు చేయలేరు అని అంటే, ఈ సుగంధ ద్రవ్యము ఈమె పోయడం బట్టి నా సమాధి కోసం నన్ను సిద్ధపరుస్తా వచ్చింది. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెడితే సమాధిలోనికి వెళ్ళి పోయడానికి సమయం ఉండదు. వీళ్ళు ఆయన దగ్గర చివరికి చేరుకునేటప్పటికి యేసుప్రభు తిరిగి లేస్తాడు. కాబట్టి ఆ సమాధిలో చెయ్యలేని పని ఈ స్త్రీ ఇప్పుడే చేసేస్తా వచ్చింది. కనుక ఈ స్త్రీ చేసిన ఈ అద్భుతమైన పని సువార్త అన్ని దేశాలకి సువార్త వ్యాపిస్తుంది. అన్ని దేశాలలో ఈ స్త్రీ చేసింది కూడా చెప్పబడుతుంది అని చెబుతా ఉంటున్నారు.
అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ సువార్త ప్రపంచం అంతా వ్యాపిస్తదని చెప్తా ఉంటున్నారు. ఈ సువార్తకి అతి కీలకమైన విషయాలని చూపించే సూచనగా ఉండే ఈ యొక్క అద్భుతమైన సాదృశ్యాన్ని ఈ స్త్రీ చేస్తా వచ్చింది. 3 విషయాలని ఈ స్త్రీ చూపిస్తా వచ్చింది. మొట్టమొదటిది, ఈ స్త్రీ యేసుప్రభు ఎంత విలువైన వాడో చూపించింది. రెండవది, యేసుప్రభు ఖచ్చితంగా చనిపోయి పాతి పెట్టబడతాడు అని చూపించింది. మూడవది, ఇది తర్వాత చేయడానికి సమయం ఉండదు, అంటే యేసుప్రభు వారు తిరిగి లేస్తాడు అనే విషయాన్ని చూపిస్తా వచ్చింది. మెట్టికి సువార్త యొక్క మూలమైన విషయాలు ఈ 3 కదా. యేసుప్రభు వారి విలువ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. అందుకే సువార్త ఎక్కడ వ్యాపించబడితే అక్కడికి ఈ యొక్క వార్త కూడా వెళ్తాది అని యేసుప్రభు వారు చెప్తా ఉంటున్నారు. ప్రపంచ దేశాలన్నిటికీ సువార్త ముడుతుంది అని యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే చెబుతా వచ్చారు. ప్రత్యేకంగా ఈ విషయం అయిపోయిన తర్వాత యూదా ఇస్కరియోతు యేసుప్రభు నమ్మడానికి, యేసుప్రభుని ఆయన అప్పగించడానికి సిద్ధపడిన వ్యక్తిగా మనం చూడొచ్చు. దీనికి ఒక బలమైన కారణము బహుశా ఈ వ్యక్తి ఈ యొక్క 300 దీనారులు లేక 300 వెండి నాణాలు ఒకవేళ గనక ఆ స్త్రీ తనకి ఇచ్చుంటే, యేసుప్రభుకి ఇచ్చుంటే, యేసుప్రభు యూదా ఇస్కరియోతుకి ఇచ్చుంటే, ఆయన 30 వెండి నాణాలతో తాను అనుకున్న ఆ స్థలం కొనుక్కునేవాడేమో. కనుక అది ఎప్పుడైతే దొరకలేదో ఈ వ్యక్తికి అర్థమైంది, యేసుప్రభు ఏదో ఒక రోజు డబ్బంతా ఖాళీ చేసేస్తాడు, ఆయన డబ్బు ఆయన కేంద్రం కాదు అనే విషయం అర్థమై యేసుప్రభుతో లాభం లేదని తన డబ్బులు సంపాదన కొరకై ఆయన యేసుప్రభుని వదిలేయడానికి కూడా ఇష్టపడతా వచ్చాడు. విచిత్రము, ఆయనను వెంబడిస్తా వచ్చిన 12 మందిలో ఒకడికి యేసుప్రభు విలువ అర్థం కాలేదు. ఈ స్త్రీకి యేసుప్రభు విలువ అర్థమైంది. ఈయన 30 వెండి నాణాలకు యేసుప్రభుని పోగొట్టుకున్నాడు. ఈమె యేసుప్రభు కొరకు 300 వెండి నాణాలు పోగొట్టుకుంటా వచ్చింది. ఆ తర్వాత ఈ పస్కా బలి, ఆ తర్వాత పులియని రొట్టెల పండగ, ఆ యొక్క సందర్భంలో వీళ్ళందరూ యెరూషలేము దగ్గరకు వచ్చేవాళ్ళు. అది నీసాను మాసము 15వ తారీఖున వాళ్ళు ఈ పులియని రొట్టెల పండుగని ఆచరించేవారు. అక్కడ నుంచి అదొక వారం రోజులు జరిగేది. శుక్రవారం ఆరంభమయ్యేది. నీసాను మాసము 15వ తారీఖున, దానికంటే ఒక రోజు ముందు నీసాను మాసము 14వ తారీఖున, అది గురువారం రోజు వాళ్ళు పస్కా బలిని అర్పించేవాళ్ళు. కనుక ఇది సహజంగా మార్చి నెల 27 నుంచి ఏప్రిల్ నెల 25 వరకు నీసాను మాసము అని అంటారు. దాంట్లో జరిగే పండగ ఇది. వాళ్ళు వచ్చి యేసుప్రభుని అడుగుతా ఉంటారు, మరి ఈ పస్కా బలి ఎక్కడ చేయమంటారు అంటే, పస్కా బలి ఈ రోజు అయితే ఇక మరుసటి రోజు నుంచి ఈ యొక్క పులియన్ రొట్టెల పండుగ ఆరంభమవుతుంది. సో పస్కా బలి ఎప్పుడు చేయాలి అని అడుగుతా వచ్చినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళకు 2 శిష్యులను పిలిచి ఒక చక్కటి ఆనవాయితీ ఇచ్చారు. మీరు పట్టణానికి వెళ్ళండి. పట్టణం అంటే యెరూషలేము. అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక పురుషుడు నీళ్లు మోయడం మీరు చూస్తారు. ఇది చాలా విడ్డూరమైన సూచన. ఎందుకంటే సహజంగా ఆ స్త్రీలే నీళ్లు మోసేవారు, కానీ ఇక్కడ పురుషుడు నీళ్లు మోస్తున్నాడు కాబట్టి సులువుగా ఆయనని గుర్తుపట్టొచ్చు. ఎస్ఎన్ఎస్ అని ఒక గుంపు వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు వివాహాలు చేసుకునే వాళ్ళు కాదు. వీళ్ళు యూదుల విమోచన కొరకే పోరాడడానికి వివాహాలు చేసుకోకుండా వీళ్ళు పురుషులు మాత్రమే ఉండేవాళ్ళు. కనుక చాలా మంది అభిప్రాయము ఇది ఒక ఎస్ఎన్ఎస్ యొక్క గృహం ఏంటది. అందుకనే అక్కడ స్త్రీలు లేకుండా పురుషులు మాత్రమే ఉంటా ఉంటున్నారు. మెటకి యేసుప్రభు వారు ఎప్పుడైతే తన శిష్యుల్ని పంపిస్తా వచ్చారో, వాళ్ళు ఈ వ్యక్తిని కనుగొంటా వచ్చారు, ఆయన వెంబడి వెళ్తా వచ్చారు. అక్కడ బోధకుడికి కావాలి అని అడిగినప్పుడు సిద్ధపరచబడిన ఒక పెద్ద గదిని వారికి ఇస్తా వచ్చారు. యేసుప్రభు వారు తన దివ్య జ్ఞానాన్ని, తన సర్వ జ్ఞానాన్ని, తన సార్వభౌమ జ్ఞానాన్ని ఆయన చూపించడము ఇక్కడ వాళ్ళు గమనించగలుగుతారు. ఆయన చెప్పినట్టే జరుగుతా వచ్చింది, చెప్పినట్టే కనిపిస్తా వచ్చింది. మెట్టికి ఆ ప్రాంతంలో ఎప్పుడైతే వాళ్ళు వెళ్తా వచ్చారో ఏర్పాట్లన్నీ చేస్తా వచ్చారు. ఈ ఏర్పాట్లో 4 విషయాలు చేయాలి. మొట్టమొదటిది, వాళ్ళు పులియని రొట్టెలు వాళ్ళు తయారు చేసి పెట్టాలి. రెండవది, వాళ్ళు ద్రాక్షారసము, నీళ్లు పోసిన ద్రాక్షారసం, కల్తీ చేయబడిన లేకపోతే నీళ్లతో ఉంటున్న డైల్యూటెడ్ ద్రాక్షారసం పెట్టాలి. ఎందుకంటే మత్తులై ఉండడానికి తాగేది కాదు, ఇది సాదృశ్యంగా తాగేది. మూడవది, వాళ్ళు చేదు వేర్లు వెతుక్కొని వచ్చి దాంతో ఒక సాస్ లాగా, ఒక ఉడికిచ్చి ఒక బ్రాత్ లాగా తయారు చేసి పెట్టాలి. వీళ్ళు ఈ యొక్క రొట్టెని దాంట్లో ముంచుకొని తింటారు. ఆ తర్వాత ఒక గొర్రెపిల్లని తీసుకొని దాన్ని పూర్తిగా కాల్చి పెట్టాలి. సో ఇవన్నీ ఏర్పాట్లు, ఈ ఏర్పాట్లన్నీ ఈ 2 శిష్యులు చేసి పెట్టాలి. అప్పుడు యేసుప్రభు రాత్రి అక్కడికి తన శిష్యుల్ని తీసుకొని వెళ్తా వచ్చారు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ జరిగే ఆ సందర్భాన్ని
ఆయన చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా వచ్చారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నాతో పాటు నీళ్ళలో చేయి ముంచేవాడు. అంటే ఫలానా అని చెప్పట్లేదు, కానీ నాకు దగ్గరోడు అని చూపించడానికి ఈ ఈ మాటల్ని ప్రభు ఉపయోగిస్తా ఉంటున్నాడు. కనుక నాతో దగ్గరగా ఉండి తిరిగినోడు నన్ను అప్పగిస్తాడు అని చెబుతా, ఆ తర్వాత ఆయన రొట్టెని తీసుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే విరగొట్టబడిన నా శరీరం, పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు చిందించబడిన నా రక్తము అని చెప్పి దాన్ని ఆయన ప్రభు రాత్రి భోజనంగా ఇస్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే ప్రభువు దీన్ని ఇస్తా ఉంటున్నాడో, వేరే సువార్తల్లో మనం చూసినట్లయితే ఒక కీలకమైన విషయాన్ని చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పి. అంటే బల్ల మనం పాలు పొందే ప్రాథమికమైన ఉద్దేశం ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికే మనం పాలు పొందుతాం. ఈ కీలకమైన ఉద్దేశాన్ని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు. ఇక్కడ నా రక్తం వల్లైన కొత్త నిబంధన అని అంటున్నాడు. ఇర్మియా 31లో కొత్త నిబంధన గురించి ప్రభు చెప్తా ఉంటున్నాడు. పాత నిబంధన ఏంటి అని అంటే పస్కా బలి రక్తమును బట్టి, ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి ఐగుప్తు నుంచి విడుదల. ఇది పాత నిబంధన. అయితే కొత్త నిబంధన ఏంటి అని అంటే ఈ యొక్క యేసు ప్రభు వారి రక్తమును బట్టి మనకి పాపము నుంచి, లోకపు విధానము నుంచి, సైతాన్ యొక్క చేతిలో నుంచి మనకు అద్భుతమైన విడుదల ప్రభు ఇస్తా వచ్చారు. ఇలాంటి శ్రేష్టమైన అనుభూతిలోనికి యేసు ప్రభు వారు ఆయన రక్తంను బట్టి తీసుకొని వస్తూ ఉంటున్నారు. కనుక ఇక్కడ ఈ కొత్త నిబంధన ఆరంభం అవడం మనం చూడొచ్చు. ఈ కొత్త నిబంధన రక్తం బట్టి ఆరంభం అవుతా ఉంది. రొట్టె ఆయన శరీరం కాదు, ద్రాక్షారసం ఆయన రక్తం ఏం కాదు. వాస్తవికంగా అవేమి రక్తము రొట్టె అవ్వవు, కానీ అవి ట్రాన్సబ్స్టిట్యూషనల్, అంటే అవి కేవలము సాదృశ్యాలు మాత్రమే. చివరిలో యేసుప్రభు అంటున్నారు, ఒక దినాన్న మీతో పాటు నేను దేవుని రాజ్యంలో ఈ బలిలో పాలు పొందుతాను. అంటే ఇప్పుడు ఈ యొక్క శిలువ కార్యం జరగక మునుపు మచ్చుగా పాలు పొందుతున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సంఘాన్ని విమోచించి సార్వత్రిక సంఘంతో కలిసి ఆయన అక్షరానుసారంగా ఒకరోజు మళ్ళా ఈ బలిలో పాల్పొందుతాడు. అంటే ఇది ప్రభుని చూపిస్తా ఉంది, ఇది ప్రభు యొక్క విజయాన్ని చూపిస్తా ఉంది, ఇది మన భవిష్యత్తుని కూడా చూపిస్తా ఉంది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీ లేఖనాలను అనుసరించి ప్రతి దాంట్లో నిన్ను విశ్వసించి సాగిపోయి నీకు విలువనిచ్చి మాకున్నంత దారిపోసే కృపను మాకు అనుగ్రహిస్తాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.